ఈరోజు నేను చెప్పేది గోంగూర కోడికూర. గోంగూర కోడికూరకి కావాల్సినవి ముందు గోంగూర 4 కట్టలు తెచ్చి చక్కగా ఆకు దూసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అది మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందుకని ఆ నూనెలో కూడా వేపుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. అందుకో బాణల్లో 4 పచ్చిమిరపకాయలు వేసాను. అది కొంచెం అమ్మని దగ్గరగా వేద్దాము నూనె అని ఆగాను. అయిపోయాక నూనె పోసి పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేపాక గోంగూర వేసి వేపాను. ఇది అసలు గుంటూరు గోంగూర అంటారన్నమాట. గుంటూరు గోంగూర కోడికూర అంటారు, కానీ నేను అట్లా ఎందుకులే అని గోంగూర కోడికూర అన్నాను. కొంచెం పచ్చిమిర్చి వేగేగా గోంగూర కడిగింది చక్క అట్లా వేసుకొని బాగా వేపుకుంటే మెత్తగా అవుతుంది. గోంగూర ఎంత ఎక్కువ వేసినా కానీ అది మగ్గిపోయి ఎంతో అవ్వదు. అందుకని 4 కట్టలు గోంగూర వేసాము. ఇందులో 3 పావులు చికెన్, ఇది 3 పావులు కోడికూరకి 4 కట్టలు గోంగూర కడిగి అట్లాగా వేపామన్నమాట. ఆ వేగిన దాన్ని అట్లా మిక్సీలోకి వేసుకుని మిక్సీ వేసుకోవాలన్నమాట. మిక్సీ వేసుకుంటే అసలు ఎంత గోంగూర వేసినా వేపితే తగ్గిపోద్ది, మళ్ళీ మిక్సీ వేస్తే ఇంకా తగ్గిపోద్ది. అదిగా అంత అయింది మిక్సీ వేసింది. దీంట్లో కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా, పుదీనా ఇవన్నీ అన్నమాట. కొంచెం మసాలా కూడా వేసాము, అందుకని అది కూడా చూపిస్తున్నా. కొద్దిగా చెక్క అని ఆకు, లవంగాలు, ఎలకాయ కూడా వేసామన్నమాట. ఇందులో టేస్ట్ బాగుంటుందంటని అట్లా వేసాము. ఇవన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట. ముందుగా రెడీ పెట్టుకొని మళ్ళీ అదే బాణలి నల్లగా అయిపోద్ది. ఇది మళ్ళీ కడిగి పెట్టుకున్నామన్నమాట. బాణలి పెట్టుకుని కొద్దిగా అట్లా వేసి వేపామన్నమాట. స్మెల్ బాగుంటుంది అని. అవన్నీ వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేపుకోవాలి. బాగా వేగాలన్నమాట. బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు చూపించుకున్నట్టు కొంచెం పుదీనా వేసాము, మళ్ళీ అల్లం పేస్ట్ వేసాము. పుదీనా కూడా ముందుగానే వేసేసామన్నమాట దీంట్లో, బాగా వేగుతుందని. తర్వాత పసుపు వేసాము. పసుపు స్పూను చిన్నది, కారం స్పూన్ కంటే అందుకని అందులో పావు వంతు వేస్తాము పసుపు. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసాము. అల్లం బాగా నూనెలో ఎగిరిన తర్వాత చికెన్ వేసాం అన్నమాట. కోడికూర అది కొంచెం మగ్గుతుంది, నీరు ఉంటుంది కదా, అది కూడా కొంచెం మగ్గుద్ది. ఈ లోపల బాగా కలుపుకుంటే అల్లం పేస్ట్ అంతా మిక్సీ అవుద్ది అనమాట. దాంతో అది అయిన తర్వాత బాగా మగ్గనిచ్చుకుంటూ ఉంటే అట్లాగా నీరంతా ఆవిరవుతుంది అనమాట. అలా కలిపేసి పెట్టుకుంటే పసుపు, అల్లం పేస్ట్ బాగా పడుతుంది దానికి. తర్వాత ఉప్పు దీనికి 1.5 స్పూన్ పట్టింది. మీరు కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం తినేవాళ్ళు గోంగూర కదా, కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుంది దీనికి. కావాల్సిన వాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవచ్చు. కారం కూడా స్పూన్ వేసాము, కాకపోతే కారం తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. మేము పచ్చిమిరపకాయలు వేసాము కదా, గోంగూరలో వేపేటప్పుడు వేసాము, ఇందులో కూడా వేసాము పచ్చిమిర్చి. అందుకని కొంచెం కారం తక్కువే వేసాము. తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అది పేస్ట్ పట్టాము కదా గోంగూర, పేస్ట్ పట్టిన గోంగూర వేసేసామన్నమాట. అది మళ్ళీ బాగా కలుపుకొని మగ్గనిస్తూ ఉంటే ఆ నీరంతా ఆవిరవుతూ ఉంటుంది. ఆ గోంగూర అంతా ముక్కకు పడుతుంది అన్నమాట. ఇప్పుడు అన్నీ వేసాం కదా, అవన్నీ ముక్కకు పడుతూ ఉంటుంది. కారం, పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్, గోంగూర అలా బాగా కలుపుకొని కొంచెం మగ్గుతూ ఉండగా అప్పుడు మిక్సీలో కొద్దిగా అంటుకొని ఉంటుందిగా, దాంట్లోనే మేము నీళ్ళు పోసి ఆ నీళ్ళే గ్లాసుకి పోసాము. ఇది మామూలుగానే ఉడకనిచ్చాము. మూత పెట్టి కుక్కర్ ఏమి రానివ్వలేదన్నమాట, విజిల్స్ రానివ్వలేదు. మామూలుగా నేనైతే 3 విజిల్స్ రానిచ్చేస్తాను మూత పెట్టి, ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసి
దీన్ని అట్లాగే మామూలుగానే ఉడకనిచ్చామన్నమాట. అందుకని గ్లాసు నీళ్ళు పోసి మగ్గనిచ్చాము. అట్లాగే మూత పెడితే ఉడుకుతుంది. బాగా మగ్గినప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని మసాలా పౌడర్ కూడా వేసేసుకుంటే దగ్గరికి వస్తుంది. ఇది రైస్లోకి బాగుంటుంది. దీంతోపాటు జీరా రైస్, ఫ్రైడ్ రైస్ లాగా చేసుకుని అందులో తింటే ఇంకా బాగుంటుంది. మామూలుగా కూడా చాలా బాగుంది రైస్లోకి. ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నాది లైక్ చేయండి. ఇట్లాంటి వంటలు పెడతా ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతా చూసారా, కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో వేసాము. అప్పుడు బాగా దగ్గరికి రానిచ్చేసాం అన్నమాట. ఆ గ్రేవీ ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ముందుగా దింపుకోండి.